మన దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకొని దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో నీ సన్నిధిలో ఉండగా మీరు మాతో మాట్లాడండి. దయచేసి మీ యొక్క అమూల్యమైనటువంటి జీవవాకులు మాకు అనుగ్రహించండి. మమ్మలను జీవింపచేయమని, పరలోకం నుండి నీ స్వరమును మా అందరికీ వినిపింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. యోనా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. మేము నీకేమి చేయవలనని అతన్ని అడగగా, యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసే ఉన్నది. ఇక్కడ యోనా యొక్క గొప్పతనం మనం చూసినట్లయితే తాను గుర్తిస్తా ఉన్నాడు, గ్రహిస్తా ఉన్నాడు, తన పాపమును అతను ఎరిగి ఉన్నాడు. అంతేకాకుండా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు యొక్క అననుకూలత ఎందుకనో కూడా అతను గ్రహించుకున్నాడు. చూడండి, చాలాసార్లు మనము అంగీకరించం మన తప్పులను అంగీకరించక, అంతేకాకుండా పర్యవసానాలను కూడా మన మీద వేయకుండా ఇతరుల మీద వేస్తూ ఉంటాము. నిన్ను బట్టి జరిగినదని మనము ఇతరులను దోషులుగా వేలెత్తి చూపిస్తూ ఉంటాము. అన్ని జనులు, ఈ వర్తకులు, నావికుడు అన్ని జనులు అయినప్పటికీ కూడా వారు పాపంలో పుట్టి పాపంలో పెరిగినటువంటి వారు. యోనా గొప్ప భక్తుడు, ప్రవక్త, యథార్థవంతుడు, నీతిమంతుడు అయినటువంటి వాడు, నిర్దోషి. అయితే అతను చేసినటువంటి ఒక్క తప్పిదానికి అతను అంగీకరిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ జీవితాలను పరీక్షించుకోండి. మీరు ఎటువంటి వారో మీకు తెలియదా? మీరంత పాపం చేశారు మీకు తెలీదా? సృష్టికర్తని మీరు ద్వేషించలేదా అని ఈ విధంగా వారికి బోధ చేయకుండా, వారికి బోధకుడుగా మారకుండా తన యొక్క పాపమును గుర్తించాడు. అది అంగీకరిస్తూ ఉన్నాడు. పాపమును అంగీకరించుట, ఒప్పుకొనుట, అది కూడా బహిరంగంగా ఒప్పుకొనుట. చూడండి, ఎవరికైనా కానీ ఇటువంటి మనసు ఉండాలండి. ఏ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి అయినప్పటికీ కూడా, ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, అతను నిజంగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడని మనకి ఏ విధంగా గ్రహింపు అవుతుందంటే, అతడు ఈ విధమైనటువంటి పశ్చాత్తాప మనసు, ఈ విధమైనటువంటి ఒప్పుకోలు కలిగి ఉన్నప్పుడు. నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఒప్పుకుంటా ఉన్నాడు. నువ్వు చెప్పింది సరియే, ఆ వ్యక్తివి నువ్వే అన్నప్పుడు ఇది నిజమే అని బహిరంగంగా ఒప్పుకుంటా ఉన్నాడు. బహిరంగంగా దావీదు యొక్క పాపము బహిర్గత పరచబడినది నాతాను ప్రవక్త ద్వారా. దావీదు కూడా బహిరంగంగా తన యొక్క పాపమును ఒప్పుకుంటా ఉన్నాడు. అంతేగాని తాను నాతాను ప్రవక్తను ఏమాత్రం కూడా హేళన చేయలేదు, అవమానపరచలేదు. నువ్వెంత, రాజుగా దేవుడి చేత నేను నియమించబడ్డాను, ఆయన నన్ను అభిషేకించాడు, నువ్వు నన్ను ఈ విధంగా అందరి ముందు నన్ను ఈ విధంగా అవమానపరుస్తావా, నిందిస్తావా? ఎంత మాత్రం తప్పు చేస్తే మాత్రం. కొంతమందికి ఈ విధంగా తప్పుని బహిరంగంగా ఖండించుడు కూడా, వారు దాన్ని కూడా నేరంగా ఎంచుతా ఉంటారు. ప్రతిదీ కూడా నేరమే. నేను చేస్తే మాత్రం నన్ను నలుగురిలో పట్టుకొని అడగాల అని. అయితే వారిలో ఉన్నటువంటి సాత్వికం ఎంత గొప్పదండి! దావీదులో ఉన్నటువంటి సాత్వికం ఎంత గొప్పది! అతడు ఎప్పుడైతే అతనిలో ఉన్నటువంటి పాపము ఎత్తి చూపెట్టబడినదో వెంటనే పశ్చాత్తాపడతా ఉన్నాడు. అటువంటి మనస్సు ఎవరికి ఉంటుందంటే, ఉన్నతమైనటువంటి వ్యక్తులకు ఉంటుంది. మనం అనుకుంటాం, దావీదు పాపం చేశాడు, తప్పు చేశాడు అంటాం. కానీ ఎంత ఉన్నతమైనటువంటి మనసు అండి! వెంటనే పశ్చాత్తాపడతా ఉన్నాడు. వెంటనే తిరుగుబాటు అనేది ఉండదు, వారిలో తిరుగుబాటు ఉండదు. దేవుడు వారి యొక్క పాపములు ధైర్యంగా ఎత్తి చూపిస్తాడు. ఆయన కూడా ఏమాత్రం కూడా సందేహపడకుండా ఎత్తి చూపించట్లో ఆయన ముందంజలో ఉంటాడు. ఎందుకంటే వారు వెంటనే పశ్చాత్తాపడతారు కనుక. మన విషయంలో కూడా దేవుడు అదే విధంగా ఉండేటట్లుగా మనం ఉండాలి. ఇతడి యొక్క పాపాన్ని ఎత్తి చూపేసి ఇతను నిజంగా పశ్చాత్తాపడతాడు.
సేవకుడు సేవకుడు ద్వారా దేవుడు బోధిస్తా ఉన్నప్పుడు ఆ యొక్క బోధనలో మన పాపములు ఎత్తి చూపించబడినప్పుడు మనము సేవకుడిని నిందించకూడదు. సేవకుడికి ఏం సంబంధం అందుట్లో? సేవకుడు తీర్పరి కాదు, సేవకుడు న్యాయసింహాసనం మీద లేడు. అయితే దేవుని యొక్క మాటలు అతను పలుకుతా ఉన్నాడు కనుక ఇప్పుడు మనము సరి చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. నాలో ఉన్నటువంటి పాపం ఎత్తి చూపించబడింది, నేను ఇప్పుడు సరి చేసుకోవాలి, నేను సరిచేయబడాలి దేవుడి చేత. పశ్చాత్తాపం అనేది చాలా ప్రధానమైనది. ఇందులో పశ్చాత్తాపం చాలా ప్రధానమైనది. తగ్గింపు, దీనత్వము, సాత్వికం ఒక వ్యక్తికి చాలా అవసరమైనవి. తిరుగుబాటు అనేది చేయకూడదు. అది ఏ స్థాయిలో కూడా తిరుగుబాటు పనికిరాదండి. తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తి ఆ తిరుగుబాటు చేసేటువంటి స్వభావం ద్వారా తన యొక్క అల్పత్వాన్ని, తన యొక్క తక్కువ స్థాయిని బహిరంగపరుస్తూ ఉన్నాడు. అతడు ఏ విధంగా సరిచేయబడతాడు? రహస్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు ఒప్పుకోలేదు. బహిరంగంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి ద్వారా అతనితో మాట్లాడినప్పుడు అతను ఒప్పుకోలేదు. ప్రతిదానికి కూడా తన యొక్క గౌరవం కాపాడుకోవటం తనకు ముఖ్యము. ఇక్కడ ఎవరి గౌరవాలు కాపాడటం అనేది దేవుడి యొక్క ముఖ్యాంశము కాదు. కానీ మనము దేవుని ఎదుట మనము నిందారహితంగా యథార్థంగా ఉండి సరిచేయబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు గౌరవం కోసం చూసుకొని పాపమును దాచిపెడితే ఒకనొక రోజు పాపము దాయబడదది. నిత్యోత్తరంలోకి వెళ్ళిన తర్వాత అది నిజంగా అందరికీ కూడా ప్రస్ఫుటంగా బహిరంగ పరచబడుతుంది, అందరూ కూడా చూచే విధంగా ఉంటుంది. ఇప్పుడు కనుక పాపములను ఒప్పుకోనకపోతే, యేసు రక్తంలో పాపములను కడిగి హృదయాన్ని శుద్ధీకరించుకోనకపోతే, కనుక మనము చూడాల్సింది గౌరవం కోసం కాదు, మన ఆహారాన్ని తృప్తిపరచుకోవటం కాదు. ఇక్కడ ఉన్నది మనము దేవునితో సమాధాన పరచబడటమే ఇక్కడ ముఖ్యాంశము. ఏ విధము చేతనైనా కానీ మనం సరిచేయబడాలి. ఏ విధము చేతనైనా ఏ మార్గంలో దేవుని యొక్క వాక్యం మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా మనము దాన్ని అంగీకరించేటువంటి మనస్సు కలిగినటువంటి వారమై ఉండాలని మనవి చేసుకుంటా ఉన్నాను. అంగీకరించే మనస్సు, ఒప్పుకోలు మనస్సు, పశ్చాత్తాపడి దానిని విడిచిపెట్టేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలి. దావీదు అటువంటి మనస్సు కలిగి ఉన్నాడు కనుక అతడు ఉన్నతుడయ్యాడు. దేవుడు అతని యొక్క పాపములను క్షమించాడు. దేవుడు ఎంతో సంతోషించాడు. తను దావీదు యొక్క వైఖరి చూసి దేవుడు ఎంతో సంతోషించాడు. తప్పు చేసినప్పటికీ కూడా హెచ్చరిక ద్వారా అతడు సరిచేయబడ్డాడని దేవుడు ఎంతో సంతోషించాడు. ఎందుకనంటే దావీదు దేవునితో సమాధాన పడ్డాడు. పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పశ్చాత్తాపడి తగినంతగా దేవునితో సమాధాన పడ్డాడు. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చింది. మీరు చూడండి, వారు విగ్రహారాధికులు అయినప్పటికీ కూడా నింద వారి మీద మోయటం లేదండి. అది చాలా గొప్ప ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వము. మనలో కూడా అటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి. నన్ను బట్టి ఏమైనా కానీ కుటుంబానికి కీడు జరుగుతుందా? మనల్ని బట్టి కుటుంబానికి కీడు జరుగుతుంది, మన చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా కీడు జరుగుతుంది. మనం పాపము చేసినట్లయితే, యోనా పాపము చేశాడు, దానివలన తను ప్రయాణించేటువంటి ఆ నావికుడికి, ఆ ఓడకి, సరుకుకి, అంతేకాకుండా వర్తకులందరికీ కూడా ఎంతో నష్టము తీసుకుని వచ్చాడు. అవిధేయత నష్టాన్ని తీసుకుని వస్తుంది, విధేయత దీవెనను, ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. యోసేపు పోతీఫర్ గృహంలో ఉన్నాడు. దేవుడికి ఎంతో విధేయుడిగా ఉన్నప్పుడు పోతీఫర్ గృహం ఆశీర్వదించబడింది యోసేపును బట్టి. అన్నిటైనటువంటి పోతీఫర్ గృహం ఆశీర్వదించబడింది కేవలం యోసేపును బట్టి. మనము ఆశీర్వాదకరంగా అయినా ఉండాలి, లేదంటే మనము ఇతరులకి నష్టకరంగా అనగా నష్టాన్ని కలిగించేటువంటి వారముగానే ఉండాలి. ఏదో ఒకటి మాత్రమే సాధ్యము. మనం ఏ విధంగా ఉన్నా, మన కుటుంబానికి మనం దీవెనకరంగా ఉన్నామా, లేదంటే కుటుంబంలో వచ్చేటువంటి ఆ యొక్క క్లిష్ట పరిస్థితులు, అననుకున్న పరిస్థితులను కుటుంబంలో మరొక వ్యక్తి మీదకి నెడతా ఉన్నామా, ఇది మనం పరిశీలించేసుకోవాలి. అంతిమంగా నష్టపోయేది ఎవరైనప్పటికీ అందరూ కూడా ఒకే నావలో ఉన్నారని గమనించాలి. చూడండి, నావకి రంధ్రం పడినప్పుడు నావలో రంధ్రం ఎవరి వలన అనేటువంటి వాదన అక్కడ మంచిది కాదు. నీ వలన అంటే నీ వలన అనుకోవటం మంచిది కాదు. ఎవరి వలన అయినప్పటికీ కూడా అందరూ కూడా ఏకీభవించి నావకు పడినటువంటి రంధ్రమును పోర్చటమే ప్రాముఖ్యమైనది. అక్కడ ఏకీభవించి అక్కడ రంధ్రాన్ని పోర్చాలి. అంతేకాని నీ వలన అంటే నీ వలన అనుకొని అది విషయాన్ని పెద్ద చేసి ఇప్పుడు ఎవరి వలన తేలితే ఏం ఉపయోగం? ఆ రంధ్రం పోర్చబడాలి కదా. కాబట్టి
ఇతరుల మీద నెట్టడం కాదండి మనం చేయాల్సింది. కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనప్పటికీ కూడా వారి మధ్య ఉన్నటువంటి సమస్య లేదంటే తప్పు ఎవరు చేసినప్పటికీ కూడా అక్కడ పరిష్కారం అనేది దైవ చిత్తానుసారంగా లేనప్పుడు, దైవ చిత్తానుసారంగా ఒప్పుకొని సరిచేసుకున్నప్పుడు ఏమవుద్దంటే వాడు మునిగిపోయేటువంటి ఆ ప్రమాదంలో ఉంటుంది. కనుక మనము చాలా జాగ్రత్త వహించాలి. ఈ విషయంలో మనల్ని మనం సరిచేసుకునేటువంటి వారముగా ఉండాలి, సరిచేయబడాలి. కనుక మన వలన నష్టం వస్తుంది. మనం పాపం చేసినప్పుడు తప్పనిసరిగా నష్టాన్ని తీసుకుని వస్తాము. దానిని మనం గ్రహించాలి. మనం ఇతరులకు ఆశీర్వాదంగా ఉండు నిమిత్తము దేవుడి యొక్క ఆజ్ఞలకు మనం లోబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా, కుటుంబానికి దీవెనకరంగా, మన స్నేహితులకు, మన బంధువులకు కూడా మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలకు లోబడి అతను ఆశీర్వాదకరంగా ఉన్నాడు. భూలోకంలో ఉన్నటువంటి సమస్త వంశములు నీ వలన ఆశీర్వదించబడినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని అతడు సొంతం చేసుకున్నాడు. నిజంగా అతడు సొంతం చేసుకొని అనగా దేవునికి లోబడి ఆ వాగ్దానాన్ని సొంతం చేసి తను మాత్రమే కాదు కానీ భూలోకంలో ఉన్నటువంటి వంశములన్నీ కూడా అతని వలన ఆశీర్వదించబడి అన్నటువంటి మాట సత్యమే. మనము కూడా ఆశీర్వదించబడ్డాము. ఎంత గొప్ప జీవితం అండి అది. మనమేమనుకుంటామంటే నాకు ఆశీర్వాదము, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు అనే ప్రార్థన మనం చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థన అది కొన్నిసార్లు స్వార్థపూరితమైనదిగా ఉండవచ్చు. మనము మన గురించి కాకుండా అందరి గురించి మనం ఆలోచించవలసినటువంటి వారముగా ఉన్నాం. మనం కనుక నిజముగా దేవునికి లోబడినట్లయితే, దేవునికి విధేయత చూపించినట్లయితే మనకి మాత్రమే కాదు కానీ మనం ఇతరులకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాము. దేవుడు మన ద్వారా ఇతరుల దగ్గరికి ప్రవహిస్తాడు. ఆయన జీవజలపు ఓటలు మనలో నుండి ప్రవహించి అనేకులను జీవింపజేస్తాయండి. దేవుడు కలిగినటువంటి వ్యక్తి దేవుణ్ణి మాత్రమే ఇస్తాడు, జీవాధిపతిని అనుగ్రహిస్తాడు. అందుకని యేసు చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీ ద్వారా చీకట్లో ఉన్నటువంటి వారు నిజమైనటువంటి వెలుగైనటువంటి నా యొద్దకు వస్తారు. మనము లోకానికి వెలుగుగా ఉండాలి. నీతి, పరిశుద్ధతగా అటువంటి జీవితాలు జీవించి నిజంగా ఇటువంటి జీవితం జీవించవచ్చు అని వారికి తెలియజేయాలి. నీతిని మనం ప్రసరింపచేయాలి. ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనం జీవించాలి. అందరూ కూడా ఇతరులాగా నేను జీవించాలన్నటువంటి మాదిరికరమైనటువంటి జీవితం మనం జీవించాలి. యోనాలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఈ యొక్క అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అతడు ఎవరిని కూడా విమర్శించ పూనుకోనలేదు. అతడు తీర్పు సింహాసనం మీద లేడు కానీ అతడు దోషి అని గ్రహించాడు. అంతేకాకుండా తన దోషాన్ని గ్రహించడమే కాకుండా, ఒప్పుకోవటమే కాకుండా వారికి చెప్తా ఉన్నాడు, నేను అవిధేయత చూపించానని. అంతేకాకుండా ఈ యొక్క తుఫాను కూడా నన్ను బట్టియే వచ్చినది, ఈ శ్రమ నన్ను బట్టియే వచ్చినది. ఆ విధంగా వారి దగ్గర చూడండి, వారు ఏమాత్రము కూడా యోనా యొక్క స్థాయికి ఏమాత్రం కూడా సరిపోరు. యోనా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. దేవుని ఎదుట దేవుడి చేత ఎన్నుకొనబడినటువంటి వాడు, ఏర్పాటు చేసుకొనబడినటువంటి వాడు, ఒక ప్రవక్త, ఇజ్రాయెల్కి దేవుని యొక్క మాటలను అందించేటువంటి వాడు, ఒక ఉన్నతమైనటువంటి వాడు. అది పరలోకంలో కూడా ఉన్నతమైనటువంటి వాడు, ఇజ్రాయెల్ జనాంగంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి వాడు. అయినప్పటికీ కూడా వారి మధ్య ఎంతో తగ్గింపు కలిగి ఉన్నాడు. పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థానము ఎవరికి దక్కుతుందంటే తగ్గింపు మనసు కలిగినటువంటి వారికి, హృదయం కలిగినటువంటి వారికి అనుగ్రహించబడుతుంది. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఈ యొక్క స్థానం దేవుడు నాకు ఇచ్చుట సరియే అని అతను చెప్తా ఉన్నాడు. నాకు ఇవ్వబడినటువంటి స్థానము సరైనదే, నేను ప్రవక్త అని పిలువబడటానికి సరైనటువంటి హేతువు ఉన్నది అని తన యొక్క వ్యక్తీకరణ ద్వారా, తన ఒప్పుకోళ్ళ ద్వారా, తను అంగీకరించడం ద్వారా దాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. చూడండి, స్థాయి ఎక్కువయ్యే కొద్దీ ఏం జరుగుతూ ఉందంటే పాపము కప్పుకోవటం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. తమకున్నటువంటి అధికారం చేత కానీ, తమకున్నటువంటి ఆ యొక్క వెసులుబాటు చేత కానీ రహస్యత పెరిగిపోతూ ఉంటుంది. స్థాయి పెరిగిపోతే రహస్యత పెరుగుతుంది. స్థాయి పెరిగే కొద్ది పాపమును కప్పిపుచ్చుకోవట జరుగుతూ ఉంటుంది. దావీదు తనకున్నటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి అధికారం బట్టి కానీ, హోదా, పలుకుబడి, వీటన్నిటి బట్టి కానీ తను పాపమును రహస్యంగా ఉంచాలని చాలా ప్రయత్నం చేశాడు. ఊరియాని చంపించాడు. తన పాపము దాచుకోవటానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే ఆ విధంగా దాచుకొనకుండా మొట్టమొదటి పశ్చాత్తాపడితే ఎంతో బాగుండేది.
అయితే ఆ దాచుకొనుట అనేటువంటి క్రమములో ఇంకా ఎక్కువ కీడు చేస్తా ఉన్నాడు, ఇతరులకి ఇంకా ఎక్కువ నష్టాన్ని కలిగిస్తా ఉన్నాడు. అంతేకాకుండా ఎక్కువ పాపమును పోగేసుకుంటా ఉన్నాడు. మనం పాపమును దాచే కొద్దీ పాపము ఎక్కువ పోగేసుకోవాల్సి వస్తుంది. పాపం దాయాలంటే తప్పనిసరిగా అబద్ధం ఆడాలి. ఇది చేసింది ఎవరు తెలియదు అనేటువంటి అబద్ధం. చేసినటువంటి వ్యక్తి తెలియదు అనాలి. పాపమును దాయాలంటే ఆ విధంగా అబద్ధము, తర్వాత వేషధారణ, ఇలాంటి పాపములు ఎన్నో, మోసం చేయటము. అబద్ధం ఆడువాడు ఒట్టి మోసగాడు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. నిజముగా అతడు మోసగాడు. మనము పాపమును కప్పిపుచ్చుకుంటే ఇంకా వేషధారణలోకి వెళ్ళిపోతాం. ఇంకా భయంకరమైనటువంటి దుష్టత్వము, పాప ఊబిలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ఒప్పుకుంటే బయటికి రావడానికి నిచ్చెన వేయబడుతుంది. అది కృపా మార్గము. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనలను ఆ యొక్క పాపపు ఊబిలో నుంచి బయటకు తీసుకొని వస్తాడు. మనకు అటువంటి మనసు ఉన్నదా? మనం అటువంటి మనసు కలిగి ఉండాలండి. ఇతడు చాలా గొప్ప ప్రవక్త, నిజంగా గొప్ప ప్రవక్త. దేవుడు చాలా సంతోషించాడు. మన విషయంలో దేవుడు చాలా సంతోషించాలి. మన పాపమును మనం ఒప్పుకోవాలి, అంగీకరించాలి, విడిచిపెట్టాలి. ఇది నా వలన జరిగింది, కుటుంబంలో ఈ నష్టం నా వలన జరిగింది. చూడండి, ప్రతి పరిస్థితిని చాలా చాలా సునిశ్చితంగా గమనించాలండి. ఒక ప్రవక్త, ఒక సేవకుడు, ఒక విశ్వాసి కూడాను తన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా, పరిస్థితులను కూడా చాలా సునిశ్చితంగా గ్రహించేటువంటి వ్యక్తిగా ఉండాలి. అతని వివేకము ద్వారా ఇది ఎందుకు వచ్చిందో అతను అంచనా వేయగలుగుతాడు. ఆ విషయంలో పరిశుద్ధాత్మ కూడా అతనికి సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ కూడా ఒప్పిస్తాడు. ఇది నీ వల్లనే జరిగింది, ఇది నీ వల్లనే జరిగినది అని ఒప్పిస్తాడు. అతడు ఒప్పుకుంటాడు. పాపం కప్పిపుచ్చుకోవటం మొదలు పెడితే అది ఎంత దూరంకైనా వెళ్తుంది. కాబట్టి ఇతని యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని బట్టి మనము చూచి, అతని గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి మనం కూడా ఈ విధంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడు ఎంతో కనికరా సంపన్నుడు. పశ్చాత్తాపానికి మార్గము ప్రారంభమైనది. పశ్చాత్తాపానికి ఆ మార్గములోకి యోనా తను తాను ప్రవేశిస్తా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని పశ్చాత్తాప మార్గంలో ప్రవేశింప చేయటానికి ఆయన తన వంతు కృషి చేస్తాడని చెప్పాలి. మనకి ఆయన కృషి మన కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఆయన బలవంతంగా నెట్టడానికి పశ్చాత్తాప మార్గంలో ప్రయత్నం చేసినప్పుడు మనకు అది ఇష్టం లేదు కనుక మనకు చాలా అసహనంగా ఉంటుంది. ఈ పరిస్థితులు ఏమిటి ఒకసారిగా మారిపోయాయి. నిమ్మలమ్మగా ఉన్నటువంటి, ప్రశాంతంగా ఉన్నటువంటి సముద్రములో తుఫాను ఏమిటి? సుఖవంతమైనటువంటి జీవితంలో ఈ యొక్క కష్టాలు ఏమిటి అన్నటువంటిది ప్రతి దాంట్లో కూడా మనము సునిశ్చితంగా ఆ పరిస్థితులను గమనించి ఇవి ఎందుకు నా జీవితంలో సంభవిస్తూ ఉన్నాయి, ఇది ఎందుకు సంభవిస్తూ ఉన్నదని గ్రహించి మనం ఒకవేళ అది తెలియజేయబడినట్లయితే, మన నిజంగా అది తెలియనట్లయితే మనం దేవుడి సన్నిధిలో ప్రార్థించి దాన్ని గురించినటువంటి వివరణ తెలుసుకొనవచ్చు. ఎందుకు జరుగుతూ ఉన్నాయో ప్రతిదీ కూడా. ఆ విధంగా జరిగినప్పుడు మనం ఏం చేయాలి? నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినది, నాతో పాటు మీరు కూడా ఉన్నారు కనుక మీ మీదకి వస్తా ఉన్నది. కాబట్టి ఆ నావలో ఉన్నటువంటి వారందరి మీదకి కూడాను గొప్ప తుఫాను వచ్చినది. అది నాకు తెలిసే ఉన్నది. ఇప్పుడు పరిష్కారం కూడా నేనే చెప్తాను మీకు. అదేమిటంటే, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించును. సముద్రము మీ మీదకి రాకుండా నిమ్మలించినట్లుగా నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడు. ఎందుకంటే నన్ను బట్టి ఈ యొక్క సముద్రములో తుఫాను, గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినది. అతడు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అతడు ఏ విధంగా ఆలోచించినప్పటికీ కూడా అతడు ఏమనుకుంటా ఉన్నాడంటే, నన్ను బట్టి వీరందరూ కూడా నష్టం పడతా ఉన్నారు, వారందరూ కూడా మరణించేటువంటి ప్రమాదంలో ఉన్నారు, నిజంగా మరణిస్తారు, వారు నాతో కూడా మరణిస్తారు. అయితే నేను చేసిన తప్పుకి వారందరూ కూడా ఎందుకు శిక్ష అనుభవించాలి? నేను చేసిన తప్పుకి నేనే మాత్రమే శిక్ష అనుభవిస్తాను, వారు శిక్ష అనుభవించడానికి వీల్లేదు అన్నటువంటి స్వభావం అతనిలో ఉన్నది. నిజంగా అది పరిమితమైనటువంటి స్థాయిలో ఉన్నది.
తను యవనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మంచి స్వభావం మనం చూసినట్లయితే, నన్ను బట్టి ఇతరులు ఎందుకు శిక్షించబడాలి, ఇతరులకి నన్ను బట్టి ఎందుకు కీడు రావాలి అన్నటువంటి కోణంలో ఆలోచించాడు. వెంటనే తక్షణమే ఒక నిర్ణయాన్ని తీసుకుంటా ఉన్నాడు. అతను ప్రార్థించినట్లయితే ఏమైందో తెలియదు, కానీ అతనైతే ఇప్పుడు నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి. చూడండి, అన్నిసార్లు అటువంటి నిర్ణయాలు సరికాదు. నన్ను బట్టి మీరు ఎందుకు బాధపడాలని చెప్పి కొంతమంది బలవన్ మరణానికి పాల్పడతారు, అది సరికాదు. నేనెందుకు మీకు కష్టంగా ఉండాలి, నేనెందుకు మీకు భారంగా ఉండాలి, నేనెందుకు మిమ్మల్ని బాధ పెట్టాలి, నేనెందుకు మిమ్మల్ని కష్టపెట్టాలి. చూడండి, అది వారిలో ఉన్నటువంటి దోషము బయటపడినప్పుడు, వారు దోషులుగా ఉన్నప్పుడు, ఇంకెందుకులే, నేనెందుకు మిమ్మల్ని బాధ పెట్టాలి, నేనెందుకు బ్రతికి మిమ్మల్ని బాధ పెట్టాలి, నేను ఈ లోకాన్ని విడిచిపోతే పోతుంది కదా, మీరు సుఖంగా ఉండండి, మీరు క్షేమంగా ఉండండి అని చెప్పి ఆవేశంలో ఏం చేస్తారంటే బలవన్ మరణానికి పాల్పడతారు. దాంట్లో అహం చాలా ఉన్నదని గ్రహించాలి. వాళ్ళు చాలా అహంకారులను గ్రహించాలి. వారు పైకి మాత్రము ఎంతో మీరు బ్రతకండి, సుఖంగా క్షేమంగా మీరు బ్రతకండి అని అంటారు, కానీ దాంట్లో అహాన్ని తృప్తిపరచుకున్నటువంటి అంశమే ఇముడి ఉన్నది. ఎందుకంటే వారు గౌరవానికి వారు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అంటే మాట అనిపించుకోవడం మాకు ఇష్టం లేదు, మేమెందుకు దోషులుగా నిలబడాలి, మేమెందుకు దోషులుగా నిలబెట్టబడాలి అన్నదే. అది కూడా సరైనటువంటి విధానం కాదండి. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు దైవ చిత్తానుసారంగా ఉండాలి. మనం దోషం చేసినా, నేరం చేసినా కానీ మనం నడిచేటువంటి మార్గము దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలోనే మనం నడవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో, ఆ మార్గము దేవుడు ఏర్పాటు చేసినటువంటి కృపా మార్గం, ఆ మార్గము నిన్ను తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్తుందా? ఎప్పుడైతే మనం తప్పు చేసినప్పుడు తీసుకున్నటువంటి స్టెప్ ఏదైతే ఉందో, ఒక మెట్టు లేదంటే ఒక అడుగు మనం ముందుకు వేసినప్పుడు ఆ మార్గం ఏదై ఉండాలంటే, ఆ మార్గంలో ప్రయాణము తిన్నగా దేవుడి యొక్క కృపా సింహాసనం మీదకు తీసుకుని వెళ్ళాలి, కానీ పాతాళంలోకి తీసుకుని వెళ్ళేదిగా ఉండకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. అపవాది మోసం చేస్తాడు. నేను ఇంతకు మునుపు చెప్పినట్లుగా బలవన్ మరణానికి పాల్పడతా ఉంటారు. నేనెందుకు బ్రతకాలి, నేనెందుకు జీవించాలి, నా కోసం ఎవరున్నారు, నేను ఎవరి కోసం ఉన్నాను, ఎవరికి నేను ఉపయోగపడలేదు, నాకు కూడా ఎవరు లేరు, కనుక ఈ లోకంలో జీవితము ఎందుకు జీవించాలి, మరణిస్తే పోతుంది కదా, ఎందుకు జీవించాలన్నటువంటిది అది సరైనది కాదు. అటువంటి అప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి ప్రమాదం ఉంటుంది. అది తిన్నగా పాతాళానికి తీసుకుని వెళ్తుంది. మనం ఆ విధంగా చేయకూడదండి. దేవుడి చేత మనం బోధించబడతా ఉన్నాం. ఇక్కడ గౌరవ మర్యాదలు కాదు కావాల్సింది, మనము సాత్వికము, దీనత్వము, తగ్గింపే. మనం పాపం చేస్తే యేసు మరణించినప్పుడు మనం ఆ పాపాన్ని ఒప్పుకోవటానికి కూడా మనకి ఎంతగానో, అసలు ఎంత గౌరవాన్ని కాపాడుకోవాలో, ఎంత గౌరవం కాపాడబడాలో తెలుసా? అదంత బాధాకరమైన విషయం. ఆయనేమో బహిరంగంగా శిక్ష అనుభవించాడు, బహిరంగంగా ఉమ్మివేయబడ్డాడు, ఆయన బహిరంగంగా కొరడాలతో కొట్టబడ్డాడు, ఆయన శిలువలో వెరలాడాడు, బహిరంగంగా అవమానపరచబడ్డాడు మనందరి నిమిత్తం. మనమైతే మనం చేసిన దానికి బహిరంగంగా ఎవరు కూడా ఏమీ అనకూడదు. గౌరవాలు చాలా ఉండాలి. అది మంచి మనసు కాదండి. తప్పు చేసినప్పుడు బహిరంగ పరచబడుతుంది అంతే. పాపము దాయబడాలని చాలా మంది కోరుకుంటారు. దావీదు చేసినటువంటి పాపము పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది, దేవుడు రాయించాడు. ఎక్కడ దావీదు గౌరవం? రాయించాడు, దేవుడే రాయించాడు. పాపం చేసినప్పుడు గౌరవానికి అర్థం లేదు, ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుతాము. అయితే దేవుడు గొప్పవాడు. దావీదు చేసినటువంటి పాపంతో పాటు దావీదు పశ్చాత్తాపాన్ని కూడా రాయించాడు. ఎందుకనంటే ఒక పాపి ఎటువంటి వైఖరి కలిగి ఉండాలో దావీదుని చూసి నేర్చుకోమని. అంతేగాని చాలామంది దావీదు పాపం చేయలేదని పాపం చేయడానికి చూస్తూ ఉంటారు. ఎంత పాపం చేయడానికి ఎన్ని మార్గాలు ఎతుకుతారండి మనుషులు. పాపం చేసి అతడు ఎంత గొప్ప మాదిరి, ఇటువంటి మాదిరి మీరు, అతను అవమానపరచబడ్డా, నిందించపరచబడ్డా, నా చేత శిక్ష అనుభవించబడ్డా, నన్ను వదిలిపెట్టలేదు, నా పాదములు పట్టుకున్నాడు, నేను అతన్ని క్షమించినట్లుగా, అతను కనికరించినట్లుగా
పరిశుద్ధాత్మ తన దగ్గర నుంచి పోవటం తనకి ఇష్టం లేదు, పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు, మరలా దేవునితో సమాధాన పడ్డాడు. మనం దేవునితో సమాధాన పడాలి, మనం దేవునితోనే సమాధాన పడాలి. మన పాపము ఇప్పుడు బహిరంగ పరచబడితే పడనివ్వండి. అయితే ఒకానొక రోజు మనం దేవుని యొక్క సింహాసనం మీదకు వెళ్ళినప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం కదా యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు చేసినటువంటి తప్పుల గురించినటువంటి ఆలోచనలకు వెళ్ళి దాని గురించి ఆలోచించి భవిష్యత్తును ఎందుకు పాడు చేసుకుంటాం మనము? మనకు అందమైనటువంటి భవిష్యత్తు యేసుక్రీస్తులో ఉన్నది, యేసుక్రీస్తులోనే ఉన్నది. మనం జీవించి అనేకులకు వెలుగుగా ఉందాము. గతాన్ని మర్చిపోయి, గతాన్ని విడిచిపెట్టి, అనగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీతి మార్గంలో నడుస్తూ మన అందరికీ కూడా మాదిరికరంగా ఉన్నాము. యోనా మనకి ఎంతో మాదిరి, నిజంగా అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడని మనం చెప్పాలి. కనుక మనం ఆ విధంగానే ఉండాలి. మనము ఈ యొక్క పరిస్థితిలో నేనేం చేయాలి ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవుడు తప్పనిసరిగా తెలియజేస్తాడు. మనం అటువంటి నిర్ణయం తీసుకోవాలి. కనుక ఇతరుల మీద నింద వేయటం కంటే మనల్ని మనం పరీక్షించుకొని మనము ఆ యొక్క సమస్య నుంచి బయటపడి ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండటమే ప్రాముఖ్యమైనటువంటి విషయం. నేను ఇందాక చెప్పినట్టు ఉదాహరణ మళ్ళా చెప్తాను. నావకి రంధ్రం పడినప్పుడు, సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి నావకి రంధ్రం పడినప్పుడు ఈ రంధ్రం ఎవరి వలన ఎవరు తప్పు అన్నటువంటి విచారణలో మునిగిపోకుండా, అనగా ఎంక్వైరీలో మునిగిపోకుండా, నీ వలన అంటే నీ వలన అనుకుంటా వాదాపవాదాలు కాకుండా ముందు ఆ యొక్క రంధ్రం పూడ్చబడటమే చాలా కీలకము. దానివలన అందరూ కూడా కాపాడబడతారు. లేదంటే అందరికీ కూడా ప్రమాదము, నశించిపోతారు. మనము మన యొక్క నిర్ణయాలు దీవెనకరంగా మనకి ఇతరులకు ఉన్నాయా, లేదంటే కీడును తీసుకుని వస్తున్నాయా మనకి, కుటుంబానికి, సమాజానికి? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాము. మీరు మాట్లాడినటువంటి బట్టి వందనాలు. యొక్క జీవవాక్కులు, మమ్మల్ని జీవింపజేసేటువంటి వాక్కులు, మమ్మల్ని సత్యంలోకి నడిపించి జీవింపజేసేటువంటి వాక్కులు నిజంగా ఇవి మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు యోనా, తను గొప్పగా ప్రభువా బహిరంగంగా ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేటువంటి మనస్సు, పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. ఇతరులకు నష్టం రాకూడదని కోరుకుంటా ఉన్నాడు. సహాయం చేయండి ప్రభువా. మేము ఇతరులకి కూడా కీడుకరంగా కాకుండా మా యొక్క పాపములు ఎత్తి చూపించబడినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారంగా చేయమని, మీ కృపను మా పట్ల విస్తరింపచేయమని, ఈ యొక్క జీవవాక్కుల ద్వారా మమ్మల్ని జీవింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సదా తోడై ఉండును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.